హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే బిర్యానీ షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు బిర్యానీ తినొచ్చా అని చాలా మందికి డౌట్గా ఉంటుంది. మరి ఈ టాపిక్ గురించి చెప్పమని కొంతమంది అడిగారు. మరి దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సరే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా బిర్యానీ అనగానే అందరికీ నోరూరుతుంది కదా. మరి ఈ రోజుల్లో అయితే యంగ్స్టర్స్ అందరూ కూడా బిర్యానీ అని ప్రతి నెలలో కూడా చాలా సార్లు బయటకు వెళ్ళి బిర్యానీలు తింటాము, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి తింటాము, లేకపోతే ఇంటికి తెచ్చుకొని తింటాము, ఇలా చేస్తూ ఉంటారు. మరి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట బిర్యానీ తింటాం అనేది. ఏ రెస్టారెంట్ కొత్తగా పెట్టారు అని చూసుకొని వెళ్ళి అక్కడ తొందరగా బిర్యానీ తినేస్తూ ఉంటారు. మరి వాళ్లతో పాటు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు కూడా తింటూ ఉంటారు. లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాగా బిర్యానీస్ తింటూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళు కూడా. మరి ఈ బిర్యానీ అనేది డయాబెటీస్ పేషెంట్స్ తినొచ్చా? మరి మనం ముందు అసలు బిర్యానీలో అసలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి కదండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తర్వాత ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, ఇలా రకరకాలైన బిర్యానీస్ ఉంటాయి. మరి ఈ బిర్యానీలో ఒక్కొక్క దాంట్లో ఎలాగ క్యాలరీస్ డిస్ట్రిబ్యూట్ ఉంటాయి అనేది ముందు మనం తెలుసుకుందాం. మరి మటన్ బిర్యానీ దగ్గరికి వస్తే దీంట్లో అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే సుమారుగా ఒక ప్లేట్ మటన్ బిర్యానీలో, ఒక చిన్న ప్లేట్ అంటే ఒక 2 కప్పులు మటన్ బిర్యానీలో 650 క్యాలరీస్ వరకు ఉంటాయి. మరి చికెన్ బిర్యానీకి వస్తే దాంట్లో ఒక 1.5 కప్పు, ఒక ప్లేట్ లాంటిది, ఒక చిన్న ప్లేటు, అది దాంట్లో 300 క్యాలరీస్ దాకా ఉంటాయన్నమాట. అలాగే వెజ్ బిర్యానీ తీసుకుంటే ఒక ఎగ్ బిర్యానీ తీసుకుంటే ఒక 220 క్యాలరీస్ ఉంటాయి. వెజ్ బిర్యానీలో ఒక 200 క్యాలరీస్ ఒక కప్పు అలాగా తీసుకుంటే అనమాట. తర్వాత ఏమో పనీర్ బిర్యానీలో ఒక 160 క్యాలరీస్ ఉంటాయి అనమాట. అంటే అన్నిటికంటే తక్కువ పనీర్ బిర్యానీలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ప్రయోగాల్లో ఈ బిర్యానీ తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి ఫారినర్స్ కూడా దానిని ఇష్టపడుతున్నారు. బిర్యానీలో ఉండే స్పైసెస్ ఉంటాయి కదా, అవి శరీరానికి చాలా మంచివని చెప్పి కూడా కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. అయితే ఈ బిర్యానీలో ఫారినర్స్ అలాంటి వాళ్ళు అనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు తినలేరు. వాళ్ళు మెయిన్గా ఈ చికెన్ ముక్కలు అవి తిని ఈ రైస్ అనేది తక్కువ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అది హెల్దీ ఫుడ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ తిన్నప్పుడు ఈ షుగర్ పెరగదు కాబట్టి వాళ్ళకి మంచిది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ఇండియాలో, భారతదేశంలో ఏంటంటే మనము రైస్ ఈటర్స్, అంటే ఈ అన్నాన్ని, వరి అన్నాన్ని ఎక్కువ తింటాం మనం. కాబట్టి ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళు ఈ వరి అన్నం ఎక్కువ తింటారు. కాబట్టి బిర్యానీలో మెయిన్గా ఎక్కువ భాగం అన్నం ఉండి ఈ దానికి సంబంధించిన ముక్కలు అనేవి తక్కువ ఉంటాయి. అలా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ షుగర్ అనేది పెరుగుతుంది, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ ఉంటుంది దాంట్లో, తర్వాత ఈ రైస్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్, ఈ షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బిర్యానీ తినటంలో ఒక టెక్నిక్ ఉంది. మరి అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మామూలుగా ఏంటంటే మటన్ బిర్యానీ అనేది మాత్రం ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మటన్ బిర్యానీ కంప్లీట్గా షుగర్ పేషెంట్లకి బ్యాన్ అండి. మరి చికెన్ బిర్యానీ తినొచ్చా, వేరే బిర్యానీలు తినొచ్చా అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందేంటంటే అసలు ఈ బిర్యానీ అనేది బయట నుంచి తెప్పించుకొని తింటే
అది చాలా అన్హెల్దీ అనమాట. ఎందుకంటే బయట వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ అవి ఏ ఆయిల్స్ వాడతారో కూడా తెలీదు. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తూ ఉంటారు యానిమల్ ఆయిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు బయట బిర్యానీస్లో రుచి రావటానికి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ బయట బిర్యానీస్ అనేవి ఏవైనా కూడా ఎంత స్పైసీగా ఉన్నా ఎంత టేస్టీగా ఉన్నా కూడా అవి తినటం అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎక్కువగా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనమాట, వాళ్ళు ఇంట్లో ఒక టెక్నిక్తో బిర్యానీ చేసుకుంటే అది వాళ్ళు తినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏంటంటే తక్కువ ఆయిల్ వేసుకొని చికెన్ బిర్యానీ ఉందనుకోండి, ఈ చికెన్ బిర్యానీ 1.5 కప్పు 300 క్యాలరీస్ అవుతుంది కదా, మామూలుగా బయట తీసుకుంటే అలా అవుతుందన్నమాట. అయితే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువ వేసి ఈ చికెన్ బిర్యానీని తయారు చేసుకొని చికెన్ ముక్కలు ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండేటట్లు వండుకోవాలన్నమాట. అంతేకాకుండా ఫ్రై బిర్యానీ అలాంటివి చేసుకోకుండా దమ్ బిర్యానీ లాంటివి చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అది హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఈ తినేటప్పుడు కూడా ప్లేట్లో పెద్ద ముక్కలు 2 పెట్టుకొని ఒక 1/2 కప్ రైసే పెట్టుకొని తింటే అప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా షుగర్ అనేది పెరగదు. అంతేకాకుండా ఈ ఎగ్ బిర్యానీ అయినా లేకపోతే ఎగ్ బిర్యానీ అయినా కూడా అదే విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఈ వెజిటబుల్ బిర్యానీ అయితే దాంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. అయితే వెజిటబుల్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలన్నమాట. వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ ఎక్సెప్ట్ ఈ బంగాళదుంపలు లేకుండా వెజిటబుల్ బిర్యానీ చేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు. చేసుకొని ఈ మామూలుగా పుదీనా, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు, తర్వాత ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని రైస్ తక్కువ వేసి వండి ఈ వెజిటబుల్ బిర్యానీ తింటే అప్పుడు కూడా వాళ్ళకి షుగర్ అనేది తొందరగా పెరగదు. ఇవన్నీ కూడా నేను చెప్పేది రైస్ తక్కువ, ఈ వెజిటబుల్స్ ఎక్కువ, అలాగే చికెన్ బిర్యానీలో చికెన్ ఎక్కువ రైస్ తక్కువ అలా తీసుకోవాలి. మరి పనీర్ బిర్యానీ, ఈ పనీర్ బిర్యానీ అనేది అన్నిటికంటే బెస్ట్ అనమాట. దాంట్లో క్యాలరీస్ బాగా తక్కువగా ఉంటాయి. ఇవి కూడా పనీర్ ముక్కలు ఎక్కువ, రైస్ తక్కువ. ఇలాగా తింటే ఏమవుతుందంటే మనకి శరీరానికి ప్రోటీను, తర్వాత ఈ స్పైసెస్ ఇవన్నీ అందుతాయి. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ఆయిల్ లెస్గా తయారు చేసుకుంటాం కాబట్టి అంత షుగర్ పెరగటానికి అవకాశం ఉండదు. మన జిహ్వాకి ఈ రుచి కూడా కలుగుతుంది, మన కోరిక తీరుతుంది. కాబట్టి ఆ విధంగా బిర్యానీ చేసుకొని తీసుకుంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగరు అంతగా పెరగదు. ఆగండి, ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బిర్యానీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు విపరీతంగా షుగర్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకొని నేను చెప్పిన విధంగా బిర్యానీ తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకొని ఈ ప్రోటీన్ పదార్థం ఎక్కువ తీసుకుంటే షుగర్ పెరగదు. మరి అలా అని ఎక్కువ తీసుకుంటే తప్పనిసరిగా షుగర్ పెరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ షుగర్ ఒకసారి తిన్నప్పుడు షుగర్ పెరుగుతుందా లేదా అని ఆచితూచి చూసుకొని మరి ఈ బిర్యానీ అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. అయితే ఇలా బిర్యానీ తిన్నప్పుడు మరి రెస్ట్రిక్షన్స్ ఏం పాటించాలంటే, 2వ పూట భోజనం కొంచెం లైట్గా తీసుకోవాలి. అంతేకాకుండా ఆ తిన్న రోజున కొంచెం వాకింగ్ అనేది ఎక్కువసేపు చేయాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ని పాటిస్తే మనం ఈ షుగర్ ఉన్న వాళ్ళు బిర్యానీ అనేది కొద్దిగా తినవచ్చు. అయితే మరి ఇవన్నీ ఎందుకండి రెస్ట్రిక్షన్స్, తినకుండా ఉంటే పోలా అని అనుకుంటున్నారా? నోరు బాగా లేనప్పుడు, తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా తినండి. కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ పెడుతున్నారు కదా, ఆకలి మీద ఎక్కువ తినేద్దాము, దాంతోపాటు స్వీట్ కూడా పెడుతున్నారని చెప్పి అది కూడా తినేయటము, ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా షుగర్ బాగా పెరిగి తర్వాత అది తగ్గించుకోవటానికి మనం 1 నెల 2 నెలలు బాగా కష్టపడవలసి వస్తుందన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు మీకు ఈ డయాబెటీస్కి సంబంధించిన వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, డయాబెటీస్లో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని. ఎందుకంటే
ఇది ఊరికే నోటి చివరి నుంచి చెప్పేది కాదండి. ఈ డయాబెటీస్ పేషెంట్స్ ని ఒక 25 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళకొచ్చే దుష్ఫలితాలు ఇవన్నీ చూసి వాళ్ళ గురించి వాళ్లకు మంచి అవగాహన కల్పించాలని ప్రతిసారి కూడా నేను ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటానండి. మరి అంతే, అంతకు మించి ఏం లేదు. సో అదండి బిర్యానీ స్టోరీ. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.